శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 15 మధ్యలో జరగబోయే పక్షఫలాలు పరిశీలించినప్పుడు మరి ప్రధానంగా దశమ స్థానంలోకి కుజగ్రహ ప్రవేశం ఈ పక్షం 2వ తారీఖున రాబోతుంది. ఆల్రెడీ రవి ఈ పక్షం అంతా కూడా తృతీయాధిపతిగా దశమ స్థానం అందు సంచరించడం జరుగుతుంది. ఈ రెండు గ్రహాలు కూడా దశమ స్థానంలో దిగ్బలుడై ఉంటారన్నమాట. అంటే మీరు వృత్తిలో చాలా ఖచ్చితంగా పర్ఫెక్ట్గా నిజాయితీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క నిజాయితీకి మీ యొక్క కష్టానికి శ్రమకి తగ్గ గుర్తింపుగా ఈ పక్షంలో ఉద్యోగపరమైన ప్రమోషను బాధ్యతలు పెరగడం జరిగే అవకాశం ఉన్నది. అలాగే ఎవరైనా ఉద్యోగం మారాలనుకున్నా లేదంటే మీరు ప్రస్తుతం ఉన్నటువంటి సీటు నుంచి వేరే సీటుకి వేరే ఆఫీస్కి మారాలనుకున్నా ఈ సమయంలో ప్రయత్నపూర్వకంగా మీ యొక్క ప్రయత్నం నెరవేరే అవకాశం ఉన్నది. అంటే ప్రధానంగా ఒక దశమ స్థానంలోకి అష్టమాధిపతి వచ్చినా తృతీయాధిపతి వచ్చినా ఖచ్చితమైనటువంటి వృత్తిపరమైనటువంటి చేంజెస్ రావడం జరుగుతుంటుంది. ఇప్పుడు శని రవి రావడం వల్ల కంప్లీట్గా మీకు ఏదైనా ఒక పదవి రావాల్సి ఉంటే మీరు ఒక రాజకీయ రంగంలో ఉన్నా ఒక వారసత్వంగా మీ పెద్దవాళ్ళు చేసినటువంటి పదవి మీకు రావాలనుకున్నా లేదంటే వారసత్వంగా పదవి రావాలనుకున్నా ఈ సమయంలో వచ్చే అవకాశం ఉన్నది. అలాగే ఏదైనా ఒక రాజకీయ ప్రవేశం కానీ రాజకీయ పదవి కానీ మీరు పొందే అవకాశం ఈ సమయంలో చాలా బలంగా ఉంటుంది. అంటే శని కూడా వృత్తికారకుడు అక్కడ ఉండడం రవి కరడం, అందుకని గవర్నమెంట్ సంబంధించినటువంటి వాటిలో ఈ ప్రవేశానికి పదవికి రావడం ఉంటుంది. అలాగే మీరు ఉద్యోగంలో గతంలో ఏదైనా గవర్నమెంట్ టెస్టులు రాసి పరీక్ష పాస్ అయి ఉండి పోస్టింగ్ కోసం ఎదురు చూస్తుంటే ఈ సమయంలో ఆ పోస్టింగ్ అన్నది మీకు రావడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత కామన్గా బుధుడు రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు ప్రస్తుతం భాగ్యస్థానం సంచరిస్తూ ఈ పక్షంలో ఏప్రిల్ 9వ తారీఖున మీనరాశిలో ప్రవేశిస్తున్నాడు. అంటే మీనరాశిలో బుధుడు ప్రవేశించి మీకు దశమ స్థానం అవడం వల్ల ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగ వ్యాపారాలతో పాటు అదనంగా ఏదైనా కొత్తగా ఇంకా ఆదాయం వచ్చే మార్గాన్ని ఎన్నుకొని అది ప్రారంభించే అవకాశం ఉన్నది. అలాగే కొన్ని వ్యాపారపరమైన అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రధానంగా విద్యార్థులకి చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. మీరు ఏ ఎంట్రన్స్ రాసినా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా ఇంచుమించుగా మీకు ఏప్రిల్ 9వ తారీఖు నుంచి ఏప్రిల్ 27 మధ్యలో అంటే ఏప్రిల్ నెలాఖరు లోపల ఎటువంటి ప్రవేశ పరీక్ష రాసినా దాంట్లో విజయం అనేది తప్పక రావడం జరుగుతుంటుంది. అలాగే బ్యాంక్ లోన్ లాంటి ఏమైనా మీకు వచ్చే అవకాశం ఉంది. ఉన్నత విద్యా ప్రయత్నాలు కూడా 100కి 100 నెరవేరే అవకాశం ఉంది. సాధారణంగా విదేశ విద్య కూడా ఈ సమయంలో మీకు అనుకూలిస్తుంది. అంటే ప్రధానంగా ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఏప్రిల్ 9వ తారీఖు నుంచి ఏప్రిల్ 27వ తారీఖు మధ్యలో ఏర్పడినటువంటి పరివర్తన యోగ ప్రభావం వల్ల సాధారణంగా అంటే ఏప్రిల్ 9వ తారీఖు నుంచి 27వ తారీఖు మధ్యలో ఈ బుధుడు గురువు మధ్య పరివర్తన యోగం ఏర్పడడం జరిగింది. అంటే రాశి దశమాధిపతుల మధ్య ఏర్పడినటువంటి పరివర్తన యోగ ప్రభావం వల్ల కంప్లీట్గా మీ యొక్క స్వయం కృషితో ఎవరి సహకారం లేకుండా చేసే ఉద్యోగంలో అభివృద్ధి వస్తుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అంటే మీకు ఈ పరివర్తన వల్ల ఈ బుధుడు స్వక్షేత్రంలో ఉన్న ప్రభావం మీకు కనబడుతుంది. ఏప్రిల్ 27 దాకా బుధుడు మిథున రాశిలో ఉంటే ఎటువంటి ఫలితం ఇస్తుందో అటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు. అలాగే గురువు దశమ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితం రావడం జరుగుతుందో అటువంటి ఫలితాన్ని మీరు పొందడం జరుగుతుంది. ఈ పరివర్తన యోగం విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి గురువు లభించడం వల్ల అయితేనే చాలా వరకు విద్యలో సక్సెస్ఫుల్గా పొందుతారు. సాంప్రదాయ వృత్తుల్లో ఉన్నటువంటి వారు అంటే మామూలుగా బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం, ఉపాధ్యాయ రంగం, న్యాయవాదులు, ఆస్ట్రాలజర్స్ ఇటువంటి వారికి చాలా గుర్తింపు ప్రాధాన్యత కూడా ఏర్పడుతుంటుంది. గతంలో కన్నా మీలో చాలా ఉత్సాహంతో కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త ఐడియాలు రావడంతో మరింత ముందుకి వెళ్ళే ప్రయత్నం చేయడంలో చాలా వరకు సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి శుక్రగ్రహం ప్రస్తుతం శుక్రుడు ఈ పక్షం అంతా కూడా మీకు లాభస్థానంలోనే సంచరించడం జరుగుతుంది. అంటే పంచమాధిపతి లాభసిద్ధి అవటం, ఎవరైతే క్రియేటివిటీ రంగంలో ఉన్నారో సినిమా టీవీ మీడియా ఫీల్డ్లో ఉన్నారో లేదంటే టీవీ యాంకరింగు న్యూస్ ప్రింట్ మీడియా రచయితలు ఆస్ట్రాలజర్సు ఇటువంటి వారికి సడన్గా మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది.
ఎవరో ఒక మిత్రుల సహకారంతో మీరు ఏదైతే ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నారో దానికి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఏదైనా ఒక పాటల పోటీ పాల్గొవాలన్నా, ఏదో ఒక సంగీత కచేరీ ఏర్పాటు చేసుకోవాలనుకున్నా, లేదంటే మీరు రచించినటువంటి పుస్తకాన్ని ఏదైనా ప్రింట్ చేయాలనుకున్నా, ఈ సమయంలో ఒక మిత్రుని సహకారంతో అవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. దానిలో మీ యొక్క ప్రాధాన్యత కూడా పెరుగుతూ ఉంటుంది. ఏదన్నా మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది. ఇదే సమయంలో ఒక కొత్త పరిచయం మీ జీవితాన్ని మార్చివేయడం జరుగుతుంటుంది. వారి యొక్క ప్రోత్సాహంతో మీలో ఉన్నటువంటి నైపుణ్యం మరింత ఇంప్రూవ్ చెంది అటు ఆర్థికంగాను, అటు ఆనందంగాను, చాలా ఉత్సాహంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. జ్యోతిష్య అభిమానులకు విజ్ఞప్తి, ఈ మార్చి నెల 29వ తారీఖున సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5:30 వరకు జ్యోతిష్య మహాసభ నిర్వహించబడుతుంది. ఈ యొక్క మహాసభలో ప్రముఖ జ్యోతిష్కులైనటువంటి మల్లాది మణిగారు, నానాజీ పట్నాయక్ గారు, అలాగే జనార్దన ఠాగూర్ గారు మొదలగు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు, జ్యోతిష్యవేత్తలు ఈ సభలో ప్రసంగిస్తారు. తప్పకుండా అవకాశం ఉన్నవాళ్ళు ఈ సభలో పాల్గొనవలసింది. ఈ ప్రవేశం ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు. అలాగే కొంత జ్యోతిష్యం మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, జ్యోతిష్యాన్ని నేర్చుకుందాం అనుకునే వాళ్ళు, ఆల్రెడీ జ్యోతిష్యంలో ఉన్నవాళ్ళు కొన్ని మెలకువలు, కొన్ని సూచనలు తెలుసుకోవడం జరుగుతుంటుంది. మీ యొక్క అభిప్రాయాన్ని కూడా స్వేచ్ఛగా అక్కడ చెప్పవచ్చు. మీ యొక్క సందేహాలు ఏమైనా ఉంటే పెద్దల ద్వారా సందేహాలకు పరిష్కారం కూడా తెలుసుకునే అవకాశం ఉంది. తప్పకుండా మీరు ఈ మహాసభకి విచ్చేసి మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరిస్తారని ఆశిస్తూ, సాధారణంగా ఈ జ్యోతిష పరిహారాలు మనం ప్రతి వారం చెప్తూ ఉంటాం. ఈ వారం చెప్పే ఈ జ్యోతిష పరిహారం ఇంకా జీవితంలో అన్ని క్లోజ్, ఏమీ చేయలేకపోయాం, అన్ని దారులు మూసుకుపోయాయి, వేరే మార్గం ఏమీ లేదు, అటు ఆరోగ్యం ఇబ్బంది పడుతుంది, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పడుతుంటాయి, కుటుంబ సభ్యులు కూడా చాలా వరకు పక్కన పెట్టి ఏ విధంగా సహకరించడం లేదు అనుకున్న వాళ్ళు, మరి ఒక గొప్ప రెమెడీ ఏంటంటే, మీరు ఏదైనా సముద్రం దగ్గరలో ఉంటే ఆ సముద్రంలో మీరు ఎంత వెయిట్ ఉన్నారో చూసి, ఒక 60 కేజీలు ఉంటే అందులో 3వ భాగం ఒక 20 కేజీలు ఉప్పు, అంటే మామూలుగా సముద్రంలో తయారైన ఉప్పే, మరి ఏదైనా అమావాస్య రోజు ఆ సముద్రంలో ఈ ఉప్పుని కలపవలసి ఉంటుంది. అలాగే 3 సార్లు ఈ 3 అమావాస్యలకి చేయడం వల్ల మీరు ఎంత మానసిక సమస్యలతో ఉన్నా, లవ్ ఫెయిల్యూర్తో ఉన్నా, 100కి 100 పాళ్ళు అప్పుల్లో మునిగిపోయి ఉన్నా, అసలు ఇంకా వివాహ జీవితం పూర్తిగా నాశనం అయిపోయి ఉన్నా, కంప్లీట్గా మీ 3 వారాలు చేసిన తర్వాత ఆ సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది. ఇది 100కి 100 పాళ్ళు ప్రూఫ్ అవడం జరిగింది. అయితే ఇది ప్రతి ఒక్కరూ చేస్తే మాత్రం కుదరదు. ఇంకా జీవితంలో ఇంకా వేరే దారి లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఈ పరిహారం చేయడం వల్ల 100% సక్సెస్ అవడం జరుగుతుంది. ఇక అలాగే ఇంకో రెమెడీ ఏంటంటే, ప్రధానంగా ఏదైనా ఒక అమావాస్య రోజు ప్రారంభించడం కానీ, ఇది ఏం చేస్తారంటే, మీరు ఇంట్లో ఎక్కడున్నా సరే కొద్ది వేడిగా పడుకోవాల్సి ఉంటుంది. ఒక తలగాడ, ఇది ఒక సాప, ఒక దుప్పటి, అంతే వేడిగా పడుకోవాల్సి ఉంటుంది. ఆ పడుకునే ముందు ఈ తలగడ కింద ఒక నలుపు రంగు క్లాత్ తీసుకొని అందులో ఒక గుప్పెడు నల్ల నువ్వులు, ఏదో ఒక 5 రూపాయలు 10 రూపాయలు కాయిన్ ఒకటి పెట్టి ఈ నల్లగొడ్డలో దాన్ని ప్యాక్ చేసి పైన ఒక పేపర్తో ఒక పొట్లంలా కట్టి తల కింద పెట్టుకొని పడుకోవాలి. రాత్రి పడుకున్నట్టు పడుకొని పొద్దున్నే లెగిసి ఆ ప్యాకెట్ అలా పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి 4 రోడ్లు కలిసే చోట ఆ రోడ్డు మీద ఆ ప్యాకెట్ విడిచిపెట్టి మీరు బ్యాక్ వచ్చేయాలన్నమాట. అలాగా ఒక 8 రోజులు చేయడం వల్ల కంప్లీట్గా మీలో ఉన్నటువంటి బలహీనత తొలగి చాలా వరకు మళ్ళీ కొత్త జీవితానికి కారణమవుతుంది. ఈ 2 సమస్యలు కూడా బాగా క్రిటికల్ సమస్యల్లో ఉన్న వాళ్ళు ఈ పరిహారం చేయాలి తప్ప, ఆల్రెడీ బాగున్న వాళ్ళు చేస్తే మాత్రం పెద్దగా ఉపయోగం ఉండదు. స్వస్తి.